3000 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మార్కెట్లో సేల్డ్ ల్యాండ్స్, మళ్ళీ మార్కెట్లోకి సేల్డ్ ల్యాండ్ ముటేషన్ చేయకపోవడంతో ఇంకా రైతుల పేర్లపైనే. రైతులకు ఏం గోస పెడుతున్నారు రైతులకు? షి అధికారుల కన్నా ఉండాలిగా ఇంత కనీసం బుద్ధి జ్ఞానము. అరే ఏడదూడు రైతునే ఇబ్బంది పెడతారా? ఆ రైతు నిజంగా ఆటోలో పోనీకి 20 రూపాయలు కూడా లేకుండా ఉంటాడు. అవి ఆడ పంట పండించే కాడ మందులు కొననీకి కూడా ఇబ్బందులు పడతాడు, మూటగొట్ట నీకు ఇబ్బంది పడతాడు, బైకాడు కొనీకి ఇబ్బంది పడతాడు, సైకిల్ ఖరాబ్ అయితే ఇబ్బంది పడతాడు, ఎండగొట్టినా ఇబ్బంది పడతాడు, ఇంట్లో ఇబ్బందులు అయితేనే ఇబ్బంది పడతాడు. ఏం చెప్పుకోలేక చెట్టు నీడ కూర్చొని ఇంత సద్దనం తినుకుంటూ ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే కూడా ఇంత కూడా ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు రైతులే. అట్లాంటి రైతులకు ఇబ్బంది పెడతారు. మళ్ళా రంగారెడ్డి జిల్లా మంచాల మర్రిగూడ గట్టుప్పల్ మండలంలో క్రయ విక్రయాలు తక్కువ ధరకే రియాల్టర్లు లీడర్ల కొనుగోలు. చూసిర్రా, రియాల్టర్ల లీడర్ల కొనుగోలు. వాటినే బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు. ధరణిలోని లోపాల ఆధారంగా భూదందా చేస్తారు. ఈ ధరణి తెచ్చినటువంటి దీని వల్ల దీనంత దరిద్రం లేదా ధరణిది. నిజంగా దరిద్రం అంతా ధరణిలోనే ఉన్నది. మంచిగా ఉన్నదాన్ని కాదు. ఇప్పుడు ఊళ్ళే నాదే ఉన్నది అనుకుందాం జాగా, నేనే ఒక 30 ఏళ్ళ కింద కొన్న తర్వాత తెలివి ఉండో లేకనో పైసలు ఉండో లేకపోకనో నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలే. కానీ నాకు అమ్మినటువంటి వ్యక్తి ఉన్న సావుకారే ఎవరో ఏం చేసిండు, ఊరందరి సమక్షంలో కూడా అది వాడు కొన్నాడే వానికి అమ్మినమే అంటే అయ్యా దొర అని నేను తీసుకున్నా, అయిపోయింది. అయితే ఈ తీసుకున్నటువంటి దాన్ని నేను పేపర్ మీద రాసుకోనో ఎట్లనో పెద్దల సమక్షంలో కులం ముంగడ తీసుకొని దీన్ని నేనేం చేస్తున్నా, పంట చేసుకుంటూ వస్తున్నా. మరి ఇప్పుడు ఈ పంట చేసుకుంటూ వచ్చినటువంటిది 30 ఏళ్ళ కింద ఉన్నదాన్ని నేను పంట చేసుకుంటూ వచ్చి నా తర్వాత నా పిల్లలు చేసుకుందామంటే ఇప్పుడు నువ్వు ధరణి తీసుకొచ్చి అడ్డం పెడతావు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ధరణిల పేరు ఎక్కాలంటే నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండాలి. నాకు అమ్మిన అయినా నాకు రిజిస్ట్రేషన్ చేయకపోతే వాడు చచ్చిపోయా, నేను కూడా చచ్చకాలానికి వచ్చింది అనుకో. మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఎట్లా రావాలి ఇది? ఇప్పుడు మళ్ళీ దీనికి పాస్ పుస్తకం తెస్తే ధరణిలో ఏమొస్తుందంటే నాకు అమ్మినోని పేరు వస్తుంది. ఇప్పుడు నాకు అమ్మినోని పేరు వచ్చింది అనుకో, వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులు వాళ్ళ భవిష్యత్ తరాలు ఉంటే వాళ్ళు ఇస్తారా? అంటే కాలం మారింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము సంతకం పెట్టాలంటే మీరు కొన్నారు కరెక్టే, మీరు అక్కడ కబ్జాలు ఉన్నారు కరెక్టే, మీరు అంత మంచిగా ఉన్నారు, కానీ మాకేమని ఇవ్వాలి సంతకం పెట్టాలని. ఎవరిని లాంచ్ చేసింది ధరణి వచ్చి? ఎవనమ్మ మిండని సొమ్మని ఎవరిని ధరణి చేసింది? ధరణి వచ్చి ధరణి పెట్టి మీరు ధనికులు అయినారు కానీ మేము దరిద్రానికి పోయినామన్నట్టు రైతులం. ఇది ఖచ్చితంగా జరిగినటువంటిది ఈ ధరణి వల్ల. ఇంకా ఊళ్ళల్లో మామూలు ఉండదు. అయ్యో ఇక ఆడిపోయినాక ఎంఆర్ఓ సారు పట్వారి సారు వీళ్ళ ఏతులు మామూలుగా ఉంటాయి. ఇక ఆడిపోయినాక ఆయన ఊసిన పక్కకాడికి పోవాలంటే కూడా ఈయన ఆపుతాడు. ఆయన జీతం తీసుకునేదే మనం ఇచ్చే పైసలతోని ట్యాక్స్లతోని. ఆయన రూపాయి పేరుంటాడు, అయ్య బిజీ ఉన్నాడు, అయ్య ఫోన్లు ఉన్నాడు, సార్ ఈడ వండుకుండు, సార్ తింటుండు, సార్ పైకాల్లో పోయిండు, ఇట్లా చెప్పేది ఉంటుంది. తొక్కాలనిపిస్తుంది కొడుకులని పండబెట్టి.